హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొంతమంది అసలు నేను ఈ టాపిక్స్ గురించి పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ గురించి ఎంత తక్కువ మాట్లాడదాం అనుకున్నా కానీ నన్ను మాట్లాడనీయకుండా అలా ఉండనీయకుండా చేస్తున్నారు. లేదు, ఏదో ఒకటి డిస్టర్బ్ అయిపోయి చూస్తున్నాను అనమాట. అవి చూసి ఖచ్చితంగా మాట్లాడాలి, లేకపోతే ఎలా అనుకుని నేను ఓన్లీ రివ్యూస్ వరకే చెప్దాము, ఏ హీరోయిన్ది వచ్చినా కానీ అని అనుకుంటున్నాను. ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ ఈ ఎదవ సోది ఎక్కువైపోయింది. దాని నుంచి రియాక్ట్ అవ్వద్దు అనుకుంటాను, కానీ అది ఇది తప్పు కదా అనిపించినప్పుడు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు రియాక్ట్ అవుతున్నాను. మ్యాక్సిమం ఇంక నుంచి రియాక్ట్ అవ్వను. ఇదే లాస్ట్ అండ్ ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని రెచ్చగొట్టే వీడియోస్ వచ్చినా కానీ ఇదైతే లాస్ట్ టైం. ఇది ఒకసారి మాట్లాడేసి ఇంకా ఆపేస్తా. సో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండిద్ది, మెగా ఫ్యామిలీ గురించి ఇండస్ట్రీలో అందరూ అందరూ రాయలు ఇసిరేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు? పండ్లున్న చెట్టుకే రాయలు. సో అది మ్యాటరు. ఈరోజు ఏమైందంటే, ఈరోజు నేను ఎందుకు ఇంత ఫస్ట్రేట్ అవుతున్నాను అంటే, మీలో ఎంతమంది టాక్సిక్ మూవీ చూశారు? జెన్యున్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇరుముడి ఎంతమంది చూశారు? ఇరుముడి చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. యాక్చువల్గా బిగ్ స్టార్స్ కానీ, ఏ స్టార్ హీరోస్ అయినా కానీ వాళ్ళకున్న షెడ్యూల్స్ ప్రకారం, షూటింగ్స్ ప్రకారం వాళ్ళు షూటింగ్స్లో బిజీగా ఉంటారు. ఏదైనా మంచి సినిమా వచ్చి అది హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి టాక్ ఆఫ్ ద టౌన్ అయితే ఆ సినిమాని కుదిరితే 1-2 డేస్లో చూసేస్తారు వాళ్ళు, లేదా ఆ రోజు చూడొచ్చు, తర్వాత అయినా చూడొచ్చు. సో చూసిన తర్వాత వాళ్ళకి అనిపించింది ట్వీట్ వేస్తారు. సో ఇరుముడి మ్యాక్సిమం మొన్న ఎప్పుడో చూసినట్టున్నారు రామ్ చరణ్, చూసిన వెంటనే ట్వీట్ అయితే వేశారు. అది టాక్సిక్ రిలీజ్ అయిన తర్వాత చూసి ఉండొచ్చు మేబీ యాదృచ్ఛికంగా. సో దిల్ రాజు మీద పగుంది మెగా ఫ్యామిలీకి. ఇప్పుడు దిల్ రాజుని తొక్కుతున్నారు. సరైన టైంలో చూసి చేశారు అని ఒకవైపు. రెండో వైపు చిరంజీవి గారు కూడా మొన్న కాకా సినిమా షెడ్యూల్స్లో ఉన్నారు కదా. మ్యాక్సిమం ఇప్పుడు చూసుంటారు. ఇరుముడి నచ్చి ఉండిద్ది. ప్రతి ఒక్క సినిమా ఆడాలని చెప్పి కింద ట్యాగ్లైన్ చేసి పెట్టారు. ఇప్పుడు అది కాంట్రవర్సీగా మారుస్తున్నారు. అసలు ఆయన కాంట్రవర్సీ చేయలేదు. అతని ట్వీట్స్ మీరు గమనించుంటే ఇంతకుముందు కూడా అంతే ఉంటాయి. సినిమా మీద ఇష్టం ఉన్న వాళ్ళు అంతే పెడతారనమాట. అందరు సినిమాలు ఆడాలి, ఈ పరిశ్రమ అందరిది అని చెప్పి చెప్పాడు. సో అది ఇప్పుడు దిల్ రాజుని పాయింట్ అవుట్ చేశారు. దిల్ రాజుని పాయింట్ చేసేయాల్సిన ఆయనకేం అవసరం? దిల్ రాజు ఒక్కడైనా ఏంటి సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసరు? మిగతా వాళ్ళు లేరా? మేబీ అతనికి ఎక్కువ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉండొచ్చు మేబీ, కానీ అది ఎవరు ఊరికి ఉంచుకోలేరు కదా. పెద్ద సినిమా వస్తే తప్పనిసరిగా రెంట్కి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదన్నా వాళ్ళ సినిమా ఉన్నప్పుడు పెచ్చింగ్ వాళ్ళకే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సినిమా కాబట్టి, అది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి. అది ఆడలేదు, టాక్సిక్ ఆడలేదు కొన్ని కారణాల వల్ల. ఆమె చెప్పింది డైరెక్టర్, నేను ఏదో రాసుకున్నాను, ఏదో తీశాను, ఏదో ఎడిట్ చేశాను, ఏదో బయటకు వచ్చిందని. అలాంటప్పుడు అలాగే ఉండిద్ది, అది ఏదో విధంగా ఉండిద్ది. కానీ ఇరుముడి హిట్ సినిమా అయినా కానీ ఇప్పుడు దానికున్న బజ్ వల్ల అది బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళింది. సో అందరు మనల్ని పొందుతుంది కాబట్టి దాని గురించి ట్వీట్ అయితే వేశారు. అంతేగాని జస్ట్ జనరల్గా అతనికి అనిపించిన అభిప్రాయం చెప్తే దాన్ని కూడా వీళ్ళు కాంట్రవర్సీ చేసి లేనిపోయిన గొడవలన్నీ క్రియేట్ చేసి వీళ్ళందరూ ఇంతే ఉంటారని గుడ్డగాల్చి ముఖం మీద వేయటమే. ఎప్పుడు మారుతారా బాబు? వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేశారు? మీకు ఏమైనా అన్యాయం చేస్తే చేయొచ్చు, బాస్ తొక్కేస్తాడు. ఇది తొక్కటం అంటే అన్యం పుణ్యం తినే వాళ్ళ మీద లాగటమే తొక్కటం అంటే. అలా లాగి వాళ్ళు మౌనంగా ఉంటారు కాబట్టి అది నిజమేమో అనుకుని ఉంటారు. మీరు వచ్చి చెప్పండి బయట, అప్పుడు రోజుల్లాగా లేవు, ఇచ్చి పడేయటమే లెఫ్ట్ అండ్ రైట్. మీ తమ్ముడు వచ్చి ఇస్తాడు కదా, అంతే ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. సో ఈ కాంట్రవర్సీ నడుస్తుంది. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు సినిమాలు వెంకటేశ్వర బ్యానర్ నుంచి సినిమాలు తీయడా రామ్ చరణ్, చిరంజీవి తీస్తారు. ఎందుకు మీరు ఇంత సంకలు గుద్దుకుంటున్నారు? అర్థం కావట్లేదు. ఏ పాయింట్ దొరికినా కానీ రుద్దేద్దాం, వాళ్ళ మీద కాల్చేద్దాం.
సో మీరు అనుకునేది ఏంటంటే ఎంత నొక్కితే అంత పైకి ఎదుగుతారు ఎవరైనా సరే. చిరంజీవి సారే కాదు, రామ్ చరణ్ సారే కాదు, ఎవరు ఏ ఫ్యామిలీ అయినా మీరు అక్కినేని నాగార్జున ఫ్యామిలీని వాళ్ళని టార్గెట్ చేసినా వాళ్ళు ఇంకా పైకి వెళ్తారు. ఎప్పుడైతే ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండిద్దో అందరి చూపులు దాని మీదే ఉంటే రైట్ రాంగ్స్ ఆలోచించగలిగే శక్తి కాన్సన్ట్రేషన్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు క్రేజ్ అనేది పెరిగిద్ది. వాళ్ళకేం తగ్గదు మీ మాటల వల్ల అలా చేయటం వల్ల. సో ఈ టైం వేస్ట్ పనులు ఇవన్నీ ఇవి కూడా నేను చెప్పకూడదు. నేను ఓపెన్ చేసి చూస్తుంటే ఎక్కడో చోట ఇవన్నీ తగులుతాయి, మనకేం కాలిపోద్ది అనమాట. స్ట్రిక్ట్లీ ఓన్లీ రివ్యూస్ చెప్దామని ఫిక్స్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, మెగా ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళు ఏమన్నా ఇరుక్కున్నప్పుడు కాంట్రవర్సీ వాళ్ళ మీద చేసినప్పుడు కానీ, అన్యాయంగా మాట్లాడినప్పుడు కానీ రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటాను. కానీ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మ్యాక్సిమం ఇంక అవ్వను. ఇంట్రుకు కూడా వాళ్ళ ఇంట్రుకు కూడా మీరు పేకలేరు. ఈ చిటికిన వేళ్ళ మీద ఉన్న ఇంట్రుకు కూడా మీరు పేకలేరు కాబట్టి. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.